ఓం వెంకటేశాయ నమః. అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 7వ పదిలో 2వ తిరువాయముజి. కంగులుం పగలుం కంతు ఎలరియాళ్ అంటున్నారు ఆళ్వార్ నాయకి యొక్క తల్లి గారు. పెరియ పెరుమాళ విషయంలో వాళ్ళ అమ్మాయిని తీసుకువెళ్ళి ఎదురుగా పడేసి ఎవల్ తిరత్తు ఎన్సేహిందాయని అడుగుతూ ఉన్నటువంటి పాసురాల్లో, మా అమ్మాయి గురించి నువ్వేం చేయాలనుకుంటున్నావయ్యా, అసలు ఏ విధంగా రక్షించాలనుకుంటున్నావు మా అమ్మాయిని? భూమి పిరాట్టిని ప్రళయకాలంలో ప్రళయం బారిన పడకుండా మింగి రక్షించావు, ఆ తర్వాత మళ్ళా సృష్టించావు, మళ్ళా అద్దులు కొలుచుకుంటున్నావా అన్నట్లుగా భూమిని మొత్తం కొలుచుకున్నావు కదా నీ యొక్క తిరువడి స్పర్శనిచ్చి. అలా అందులో ఎలా రక్షించాలని మా అమ్మాయిని అనుకుంటున్నావు అని అడిగారు కిందటి పాసురంలో ఆడవాళ్ళు. ఇదే ఉలగం ఉండు ఉమిజిందు అళందాయ్ ఎన్గలో ముడిగిన్నది ఇవట్కే. ఈవిడ విషయంలో అసలు ఎలాంటి రక్షణని నువ్వు చేయాలనుకుంటున్నావు అని అడిగారు ఆళ్వార్ నాయకి తల్లి గారు కిందటి పాసురంలో. మరి ఈ పాసురంలో ఏం అడుగుతున్నారో చూద్దాం. 3వ పాసురంలో ఒట్కిలరిజెరయ్యుమ్మని వన్నా ఎన్నుం వానమేనో కుమ్మయ్యాக்கும் உட்குடை அசுரர் உயிரெல்லாம் உண்டா ஒருவனே என்னும் உள்ளுருகும் கட்கிலே உன்னை காணுமாறருளாய் காக்குத்தா கண்ணனே என்னும் திக்கொடி மதில் சூழ் திருவரங்கத்தாய் இவள் திறத்து என் செய்திட்டாயே. ఒట్కి ఇరయ్యం అంటే కొంచెమైనను, ఒట్కు అంటే సిగ్గు లజ్జ ఎలా లేదు మా అమ్మాయికి, కొంచెం కూడా సిగ్గు లేదు మా అమ్మాయికి. మణివన్నా ఎన్ను నీలమాణిక్యం లాంటి మేను కలవాడా అని చెప్తూ ఉంటుంది. నోక్కుం ఎలా అలా చెప్తూ నువ్వు పరమపదం నుంచి వచ్చేటువంటి మార్గం ఏమిటి? ఆకాశం. అలా నోక్కుం వానమే నోక్కుం ఆకాశంనే చూస్తూ ఉంటుంది. మయ్యాక్కం భ్రమపడిపోతూ ఉంటుంది. ఉట్కు ఉడై అసురరు ఉయిరెల్లాం ఉట్కు ఉడై బలాన్ని కలిగినటువంటి అసురల యొక్క ఉయిరెల్లాం ప్రాణాలన్నింటినీ కూడా నశింపచేసినటువంటి ఒరువనే ఎన్ను అద్వితీయుడా అని చెప్తూ ఉంటుంది. ఉళ్ళు ఉరుగుం మనస్సులో కరిగిపోతూ ఉంటుంది. కట్టు ఇలి నేత్రాలకి విషయం కానివాడా ఉన్నై కాణుం ఆరు అరుడాయ్ నిన్ను సేవించేటట్లుగా కృప చేయవయ్యా. కాకుత్తా ఓ రామచంద్ర, కన్ననే ఓ కృష్ణ ఎన్ను అని అంటూ ఉంటుంది. తిన్ కొడి మదిల్ షూష్, తిన్నంటే దృఢమైనటువంటి, కొడి ధ్వజాలు కలిగినటువంటి, మదిల్ షూష్ ప్రాకారాల చేత చుట్టబడినటువంటి, తిరువరంగత్తాయ్ శ్రీరంగమునందు పవళించినటువంటి ఓ స్వామి, ఇవల్ తిరత్తు ఈప విషయంలో ఎన్సేదిట్టాయ్ ఏం చేశావయ్యా అని అడుగుతున్నారు. ఎన్సేదిట్టాయ్ ఏమి చేసి అసలు ఏం చెయ్యాలనుకుంటున్నావు అనేది వారి భావన అయి ఉంటుంది. తాత్పర్యం, ఓ శ్రీరంగనాథుడా, ఈ నాయిక నిర్లజ్జ అయింది. నువ్వు పరమపదం నుండి వస్తున్నావో ఏమో అని ఆకాశం వైపు చూస్తూ నిలబడి ఉన్నది. నువ్వు రాలేదు కాబట్టి ఓ స్వామి, సాధనాంతర పరులకు నువ్వు అగోచరుడు అయినప్పటికీ నీ యొక్క నిర్హేతుక కటాక్షాన్ని పొందిన వాళ్ళకి రామకృష్ణాది అవతారాల్లో సేవ సాయించావు కదా, అలానే నాకు కూడా సేవ సాయించరాదా అని చెప్తూ ఉంటుంది. ఈవిడ విషయంలో ఏం నిర్ణయించావో నువ్వు మాకు తెలియటం లేదయ్యా నాకు అంటున్నారు ఆళ్వార్ నాయకి తల్లి గారు. ஆறாயிரப்படி வட்கிழல் இறையும் உன்னை காணப்பெறாத వ్యసనத்தாலே தன்னுடைய ஸ்வரூப நிரூபகமான ஸ்ரீத்வ குணங்களையும் ఇసందాళు ఉన్నై కాణపెరాద వ్యసనత్తాలే నిన్ను దర్శించలేకపోయాననేటువంటి దుఃఖంతో తన యొక్క స్వరూపాన్ని నిరూపించేటువంటిదైన స్త్రీత్వ గుణాన్ని కూడా విడిచిపెట్టేసింది మా అమ్మాయి.
అదే సిగ్గు విడిచిపెట్టేసిన, సిగ్గు లేదు, వట్టిలళ్ళు అన్నారు కదా, సిగ్గు లేదు, లజ్జ విడిచిపెట్టేసింది మా అమ్మాయి. అంటే ఏమిటి, ఒక స్త్రీకి స్త్రీత్వమే ఒక స్త్రీకి స్వరూపం కదా, ఆ స్త్రీత్వమైనటువంటి సిగ్గునే విడిచిపెట్టేసింది మా అమ్మాయి. పిన్నై నెడుంబోదు కూడా లబ్ధ సంజ్ఞయాయ్ నిరతిశయ ఔజ్వల్య సౌలభ్యాది కళ్యాణ గుణంగళై ఉడయవనే ఎన్నుం. పిన్నై ఆ తర్వాత నెడుంబోదు కూడా చాలాసేపు లబ్ధ సంజ్ఞయాయ్ కాస్త తెలివి కలిగి ఉంటుంది. ఆ తర్వాత నిరతిశయ ఔజ్వల్య సౌలభ్యాది కళ్యాణ గుణంగళై ఉడయవనే అన్ను. ఓ స్వామి, నువ్వు ఔజ్వల్యము, సౌలభ్యము, అనేటువంటి కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడివి అంటుంది. ఆ తర్వాత శ్రీ గజేంద్రాశ్వానుకు వందుతోత్తినా పోలే. ఆనాడు నువ్వు, అప్పుడు ఆయన అడుగుంటాడు బహుశా, ఇలా నేను ఎవరికైనా దర్శనం ఇచ్చినట్టు నీకు తెలుసా అని అడుగుంటాడు. అందుకని నువ్వు గజేంద్రాశ్వానికి దర్శనం ఇచ్చావా లేదా? శ్రీ గజేంద్రాశ్వానుకు వందుతోత్తినా పోలే పెరిగి తిరువడి తిరుత్తోడిలే ఏరి అరుడి వందుతోండువదుకాన్. అదిగో ఆ గజేంద్రాశ్వానికి వచ్చి దర్శనం ఇచ్చినట్టుగా ఆ గరుడాళ్వాళ్ళ యొక్క ఆ భుజాల మీద ఎక్కి ఒక్కసారి అరుడి వందుతోండువదుకాన్, నా విషయంలో అనుగ్రహాన్ని చూపించి దర్శనం ఇవ్వవయ్యా అని ఆకాశత్తై పార్తుకొండిరుకుం, ఆకాశాన్ని అలా చూస్తూ ఉంటుంది. ఎందుకు, ఆయన గరుడాళ్వాళ్ళ మీద వస్తే కనుక ఆకాశ మార్గంలోనే కదా వస్తాడు, అందుకని ఆకాశం వైపు చూస్తూ ఉంటుంది. అంగుం కాణాదు జిందవారే మయంగుం, అక్కడ కూడా నీ దర్శనం కాకపోవటం చేత మయంగు మోహపడిపోతుంది. స్థిరైన సంజ్ఞాం ప్రతిలభ్య ఆశ్రిత ప్రతికూలరాయ్, స్థిరైన సంజ్ఞాం ప్రతిలభ్య చాలా సేపటికి మళ్ళా కొంచెం తెలివి తెచ్చుకుంటుంది. ఆశ్రిత ప్రతికూలరాయ్ అతి బలపరాక్రమరాన అసురరయ్యెల్లాం నిరసిస్తూ నిరుపమాన సామర్థ్యత్తై ఉడయవనే. ఆశ్రితుల యొక్క ప్రతికూలుర విషయంలో అతి బలపరాక్రమరాన అసురరయ్యెల్లాం, అంటే ఆశ్రితుల యొక్క ప్రతికూలురు ఎవరు? అసురులు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? మిక్కిలి బలవంతులైనటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళని, ఆ బలం కలిగినటువంటి అసురులు ఎవరు? ఆశ్రితులకి శత్రువులు. వాళ్ళందరినీ నిరసించినటువంటి నిరుపమాన సామర్థ్యత్తై ఉడయవనే, ఉపమాన రహితమైన సామర్థ్యం నీది. ఇలా ఓడించాడండి, ఇలా సంహరించాడని చెప్దామంటే ఉపమానమే లేదు. అలాంటి సామర్థ్యాన్ని కలిగినటువంటి వాడా ఉన్నై కాంగైకు ఎన్ పక్కల్వళ్ళ ప్రతిబంధకత్తై ఎల్లాం పోక్కి అరుడా ఎన్నుం. నిన్ను దర్శించడానికి నా దగ్గర ఉన్నటువంటి ప్రతిబంధకాలన్నిటినీ పోగొట్టి నన్ను అనుగ్రహించవయ్యా అంటూ ఉంటుంది. పెన్నయ్యం అవన్ వరక్కాణామయ్యాలే నెంజురుగుం, అప్పటికీ ఆయన రాడు, దర్శనమివ్వడు, అంతే నెంజు ఉరుగుం, మనసు నీరైపోతుంది. ప్రాకృతమాన చక్షు చుక్కడుక్కు நான் ஒரு நாளும் விஷயமாகேன் என்னும் ఎందు ఉనకు ఒక నిర్బంధం ఉండాగల్. నువ్వు మనసు నీరైపోతుంది మా అమ్మాయికి. అప్పుడు అంటుంది మా అమ్మాయి, ప్రాకృతమైనటువంటి చక్షువులకి నేను ఎప్పుడు దర్శనం ఇచ్చేటువంటి వాడిని కాదండి అని నీకేదైనా ఒక నిర్బంధం ఉన్నట్లయితే నాను ఒరుత్తియం ఉన్నై కానుంబడి కృపై పన్నాయ్, ఓ పంచై, ప్రాకృతమైన చక్షువులకి దర్శనం ఇవ్వను అని ఒక నిర్బంధం నీకు కనుక ఉన్నట్లయితే నాను ఒరుత్తి, నేను ఒక్కదాన్నైనా నిన్ను దర్శించేటట్లుగా నా విషయంలో కృప చూపించవయ్యా. అంగనే చెయ్యక్కడవదో ఎన్నిల్, ఆ రీతిగా చెయ్యొచ్చు కదా అంటే ఉన్నై కాణవేణుం ఎన్ను ఆశై పట్టారు కాన్గైకాగ అండ్రో చక్రవర్తి తిరుమగనాయం శ్రీ వసుదేవ్. అంగనే చెయ్యక్కడవదు ఏంటి ఆళ్వారే, అలా మీ ఒక్కళ్ళ కోసం నేను వచ్చి దర్శనం ఇవ్వగలుగుతానా ఏమిటి? అందరికీ దర్శనం ఇస్తే ఇచ్చావు, లేకపోతే లేదు, నా ఒక్కడికి ఇవ్వు అని అడుగుతారేమిటి మీరు? అది ఎలా సాధ్యం అని అడిగాట. అడిగితే ఏం చెప్తున్నారు, ఉన్నై కాణవేణుం ఎన్ను ఆశై పట్టారు కాన్గైకాగ అండ్రో చక్రవర్తి తిరుమగనాయం శ్రీ వసుదేవర్ తిరుమగనాయం పిరందు అరుళిత్తు ఎన్ను సొల్లు. అదిగో ఏమయ్యా, నిన్ను దర్శించాలని ఆశపడిన వాళ్ళ ఆశ తీర్చడం కోసమే కదా నువ్వు రామచంద్రుడిగా వచ్చి అవతరించింది, వసుదేవుడి యొక్క కుమారుడిగా వచ్చి అందరినీ అనుగ్రహించి దర్శనమిచ్చింది అని చెప్తుంది మా అమ్మాయి. ఇవలోడే సంశ్లేషిక్కైకాగా ధ్వజ పతాక అలంకృతమాన ప్రాకారంగళాలే పరివృతమాన కోయిలే కన్వలరందు అరుడిగిరని. అదిగో ఆనాటిలాగా కాదు, ఇప్పుడు మా అమ్మాయితోటి కలవటం కోసమనే నువ్వు
ధ్వజాలతోటి అలంకరించబడినటువంటి ప్రాకారాలు, అలాంటి ప్రాకారాల చేత చుట్టబడినటువంటి శ్రీరంగంలో శయనించి ఉన్నది ఎందుకు? నువ్వు మా అమ్మాయితో కలవటం కోసమే కదా నువ్వు వచ్చి ఇక్కడ శయనించింది. ఇవాళ తిరత్తు ఎన్ చేయనినాయ్ అరుణినాయ్, అది ఈవిడ విషయంలో నువ్వేం చేయాలని భావిస్తున్నావయ్యా అని అడుగుతున్నారు తల్లిగారు ఈ పాత్రంలో. మా అమ్మాయి ఎలా ఉన్నదంటే లబ్ధని విడిచిపెట్టేసింది అని చెప్తూ పన్నీరాయర్పడి అనంతరం ஆசிரித விரோதி நிவர்த்தகமான அவதாரங்களை இவளையாய் வைத்து இவள் இப்படி ஆத்தை ஆக்கைக்கு என் செய்தாய் என்கிறாள். ఆశ్రిత యొక్క విరోధులని నివర్తింప చేయటం కోసమనే అవతారాలు ఎత్తావు కదా నువ్వు. రామావతారం ఎత్తావు, కన్నపిరానుగా వసుదేవుడి యొక్క కుమారుడుగా అవతరించావు. ఎందుకు నువ్వు అవతారాలు ఎత్తింది? ఆశ్రితుల యొక్క విరోధుల్ని నిరసింప చేయటానికి. రామావతారం రావణ సంహారం, ఇదిగో కృష్ణావతారం అంటే ఇంకా అనేక మంది నీ యొక్క ఆశ్రితుల్ని బాధ పెట్టేటువంటి ఆ రాక్షసులని అసురులని సంహరించడానికి కదా నువ్వు వచ్చింది. అలా ఇవళ్ ఇప్పటి ఆర్తయ్యాగైకు ఎన్ చేయదా ఎన్గిరాల్, అలా ఆశ్రితుల యొక్క విరోధుల్ని నివర్తింప చేయడానికి నువ్వు అవతరించేటువంటి వాడివి కదా. మరి ఈవిడి రీతిగా ఆర్తి కలిగి ఉంటే ఈ విషయంలో ఎన్ చేయదా, ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు అని అడుగుతున్నారు తల్లిగారు. ఇరయ్యం ఒట్కు ఇరల్, ఇరయ్యం ఏకదేశము, ఏ కొంచెం కూడా అంటే ఎక్కడ సిగ్గనేదే లేదు, కొంచెం కూడా అన్నట్లు అనమాట. తనకు నిరూపకమాన లజ్జయ్యై ఉడయ్యలాయ్ ఇరుక్కిరిలల్, అదిగో తనకే నిరూపకమైనటువంటి లజ్జని అంటే స్త్రీత్వ నిరూపకమైనటువంటి లజ్జని ఉడయ్యలాయ్ కలిగినదిగా ఇరుక్కిరిలల్ లేదు మా అమ్మాయి. అంటే పూర్తిగా ఇరయ్యం ఒట్టు ఇలల్, లజ్జ అనేటువంటి పూర్తిగా విడిచిపెట్టేసిందండి. అని ఏం చేసింది? మణివన్నా ఎన్ను అత్తాలే ఎన్ మున్బు ఎన్ను పారాదే ముడిందు ఆళలాంబడియానా నీలరత్న స్వభావనాయి కొండు ఎనక్కు భవ్యనాన అవనే. ఏమిటి? వాస్తవానికి పెద్దవాళ్ళ ఎదురుగా భర్త పేరు పెట్టి పిలవటం కానీ, ఆయన గురించి మాట్లాడటం కానీ, ఆయన యొక్క సౌందర్యాన్ని వర్ణించటం కానీ చేస్తారా ఇంట్లో తల్లిదండ్రి ఎదురుగా? మా ఆయన ఇంత అందగాడండి, ఇక్కడ అందంగా ఉన్నాడు, అక్కడ అందంగా ఉన్నాడు అని మాట్లాడతారు ఎవరైనా? ఆ విషయం కూడా మర్చిపోయింది మా అమ్మాయి. సిగ్గు విడిచిపెట్టిందని ఎలా చెప్పగలరండి? ఇదిగో మా అమ్మాయి ఉన్న తీరిది. ఏం చేస్తోంది? మణివన్నా ఎన్ను, మణివన్నా అంటుంది నా ఎదురుగానే. తల్లినైనటువంటి నేను ఉన్నాననే భావన కూడా విడిచిపెట్టేసి ఆ భర్త యొక్క సౌందర్యాన్ని మాట్లాడుతుంది. అత్తాలి మున్బు ఎన్ను పారాది, నా ఎదుట అని చూడకుండా మూడిందు ఆలలాంబడియానా నీలరత్న స్వభావనాయికొండు, అదిగో నశించిపోయినా సరే నిన్ను పొందాలి అనేటట్లుగా ఉన్నటువంటి నీలరత్నం లాంటి స్వభావం కలిగినటువంటి వాడు ఎనక్కు భవ్యనానవనే, నాకు ఎంతో విధేయుడు. అంటే నీలరత్నంలాగా అంటే అది ₹1,00,00,000 విలువ కలిగినటువంటి రత్నమే అయినప్పటికీ ఎలా భవ్యము విధేయం, ఎలా అంటే చిన్న పమిడి చెరుగులో అయినా మూట కట్టుకొని తిరిగేటట్లుగా సులభంగా ఉంటుంది. అలా ఈయన కూడా నీలరత్నం లాంటి అంటే విలువ కలిగినటువంటి వాడు, అంటే విలక్షణత కలిగినటువంటి వాడు, భవ్యుడుగా ఉండేటువంటి వాడు. అలానే రత్నం ఎలాగైతే అదిగా దానికి ఉండేటువంటి ప్రత్యేకత దానికి ఉంటుందా, అలానే భవ్యంగా అంటే మనం ఎక్కడ మూట కట్టుకుంటే చేత్తో పట్టుకున్నా దాచిపెట్టుకున్నామా అన్నట్లుండి అది భవ్యత. అలాంటి వాడా అంటూ ఈ వార్తధ్వనికు వరవుది ఎందు మణి వానమే నోక్కుం, ఇదిగో ఇలానే ఏమంటుంది? మణివన్నా అని పిలుస్తుంది కదా. పిలిచినప్పుడు ఆయన వస్తున్నాడేమో అని చూస్తుంది. ఎటువైపు? వానమే నోక్కుం, ఆకాశం వైపు చూస్తుంది. ఎలా? ఈ వార్తధ్వనికు వరవుది ఎందు ఆకాశత్తై పార్కుం, ఈ ఆర్తధ్వనికి ఆయన వస్తున్నాడేమో అని ఆకాశం వైపు చూస్తూ ఉంటుంది. అంతే కాణామయ్యాలే మయంగుం, వానమే నొక్కు మయ్యాకు మోహపడిపోతుంది. ఆకాశంలోకి చూసి ఆవిడ ఎందుకు మోహపడుతుంది? ఆయన రాక కనపడలేదు, అంతే మోహపడిపోతుంది. మయంగుం అంటే ఉట్కు ఉడై అసురరు ఉయిరెల్లాం, ఉట్కు అసురరు ఉయిరెల్లాం ఉండ ఒరువనే, ఎలా? ప్రతిబంధకత్తాలే విళంబిత్తదు ఎన్నామైக்கும்
ఎన్నామైక్కుమిడుక్కై ఉడయ్యరాన ప్రతిబంధకత్తాలే విళంబెత్తదు. ఎన్నామైక్కు అంటే ప్రతిబంధకాలతోటి విళంబెత్తది అని అభివృద్ధి చెందింది అని అనకుండా ఉండటానికి అన్నట్లుగా ప్రతిబంధకత్తాలే విళంబెత్తదు ఎన్నామైక్కు మిడుక్కై ఉడయ్యరాన అసుర ప్రకృతినుడయ ప్రాణంగళయ్యెల్లాం అంటే ఆశ్రితుల యొక్క కార్యాలకి ప్రతిబంధకాలుగా ఉండేటువంటి వాడు ఈ అసురుడు అని, అలాంటి వాళ్ళ యొక్క ప్రాణాలని ప్రాణంగళయ్యెల్లాం నిరవశేషమాగ్రసిత్త అంటే నన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళకి వీళ్ళు ప్రతిబంధకం అని భావించి అలాంటి అసురుల యొక్క ప్రాణాలన్నిటినీ నిరవశేషంగా కొంచెం కూడా మిగల్చకుండా గ్రసిత్తా మింగివేసినటువంటి ఏక వీరనే ఎన్నుం ఉట్టుడై అసురర్ ఉయిరెల్లాం ఉండు ఒరువనే అంటే అద్వితీయుడు. ఏ విషయంలో అద్వితీయుడైన వీరనే అసురులను సంహరించినటువంటి వాడు కనుక ఆయన యొక్క వీరత్వం. ఎవరు చెప్పారు? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయంలో ఈడుపడతారు అని. ఇదిగో హనుమ భక్తిశ్చ నియతా వీర స్నేహోమయ పరమోరాజన్ అనేటువంటి శ్లోకంలో భక్తిశ్చ నియతా వీర అని ఈయన వీరత్వంలో ఈడుపడ్డాట. అలానే ఇప్పుడు ఆళ్వార్ నాయకి కూడా ఏక వీరనే అంటోంది స్వామిని. తర్వాత ఉరువనే ఎన్ను ఉరుగుం ఉడయ్యరాన ఆసుర ప్రకృతినుడయ అదైపోయింది. అంద విరోధి నిరసన సామర్థ్యత్తై వైత్తు ఉడయ్యా నిற்கும் అంద విరోధి నిరసన సామర్థ్యత్తై నైత్తు ఆ విరోధ నిరసన సామర్థ్యాన్ని భావించి ఉడయా నిற்கும் ఎలాంటి వీరత్వం కలిగినటువంటి వాడు నా స్వామి అని విరోధ నిరసన సామర్థ్యాన్ని భావిస్తుంది. మనసంతా నీరైపోతుంది. అదిగో ఉడుగు మనసు నీరవుతుంది. అంతేకాదు కట్కు ఇలి అంటే కంటికి ఈ మాంస చక్షువులకి దర్శనం ఇవ్వనటువంటి వాడు కదా. నా చక్షుషా పశ్చతి ఎంగిరపడియే కన్నుకు కాణ అరియన్ని కన్నల్లదు ధరిక్కవన్నాదా ఉన్నై కాణుంబడి నీ స్వభావమేమో ఈ మాంస చక్షువులకి కనపడినటువంటి వాడివి నువ్వు. అలా కాణ అరియని చూడటానికి చాలా దుర్లభుడివి ఈ నేత్రాలతోటి. కండల్లదు ధరిక్కవన్నాదా ఉన్నై కాణుంబడి కృపై పన్నీరుల వేణుం అదిగో కండల్లదు ధరిక్కవన్నాడు ఎన్నై నేనేమో నిన్ను చూడందే ధరించి ఉండలేను, నువ్వేమో ఈ మాంస చక్షువులకి దర్శనమిచ్చేటువంటి వాడివి కాదు. అలాంటి నిన్ను వన్నాద ఉన్నై కన్నల్లదు ధరిక్క వన్నాద ఉన్నై కాణుంబడి నేను దర్శించేటట్టుగా కృపై పన్నీరుల వేణుం కృప చూపించవయ్యా స్వామి. నీ కాట్ట నెనైత్తపోదు పుంసాం దృష్టి చిత్తాపహారినం ఎన్నుం నీ కాట్ట నెనైత్తపోదు. ఇదిగో అలా నేను ఎవరికైనా దర్శనం ఇచ్చానా ఏంటి ఆళ్వారే అని అడిగుంటాడు. అందుకని నీ కాట్ట నెనైత్తపోదు, నువ్వు నాకు దర్శనం ఇవ్వాలనే భావన లేదనుకుందాం. ఎలాంటి వాడివి నువ్వు? పుంసాం దృష్టి చిత్తాపహారిణం కానుమారు అరుడు అయిపోయింది. కాకుత్త అంటే ఓ రామచంద్రుడిగా వచ్చి అవతరించావా, కన్ననే వసుదేవతనయుడిగా వచ్చి అవతరించావా అని ప్రార్థిస్తుంది. ఆ రామచంద్రుడిగా వచ్చినప్పుడు ఎవరికి దర్శనం ఇవ్వలేదా ఏంటి? ఆయన ఇచ్చాడు కదా. పుంసాం దృష్టి చిత్తాపహారిణం ఎన్నుం దదృశు విస్మితాకారా ఎన్నుం నాట్టోడు కాట్టోడు వాచెర దర్శిప్పిత్త చక్రవర్తి తిరుమఘనాయం. పుంసాం దృష్టి చిత్తాపహారిణమని ఆ సేవించిన వాళ్ళ యొక్క చిత్తాన్ని దృష్టిని కూడా అపహరించినటువంటి వాడు అని, దదృశు విస్మితాకార ఆశ్చర్యంతో కూడినటువంటి వాళ్ళై సేవించారా మునులంతా అని చెప్పినట్లు నాట్టోడు కాట్టోడు వాసియర ఆ అడవిలో ఉన్నటువంటి వాళ్ళు అయోధ్యలో ఉన్నటువంటి వాళ్ళు అనేటువంటి తారతమ్యం లేక అందరికీ తన యొక్క దర్శనాన్ని ఇచ్చినటువంటి వాడు కదా రామచంద్రుడు. అంతే కదా ఆయన తాసాం ఆవిరభూత్యన్ను ఇడైచ్చిగలు కుమ్ముడివై కాటిన కృష్ణనాయి అవతరిత్తనల్లయ్యో. అదో తాసాం ఆవిరభూతు నేను పురుషులకి దర్శనం ఇచ్చామేమో కానీ స్త్రీలకి ఎక్కడా నేను అలా దర్శనం ఇచ్చినట్టు తెలియదే నాకు అన్నట్లుగా అడిగాట. అదేమిటయ్యా గోపికలందరూ స్త్రీలే కదా. అదో తాసాం ఆవిరభూతు
గోపికలంతా నిన్ను ఎడబాసి నీ దర్శనం లభించక అలమటించే సమయంలో వచ్చి దర్శనమిచ్చిన వాడివి నువ్వే కదా అని ఇడైచ్చిగలుక్కుం ఒడివై కాటిన కృష్ణనాయి అవతరిత్తనల్లయ్యో ఎడైచ్చి ఆ గొల్లలకి నీ యొక్క తిరుమేనిని చూపించినటువంటి కృష్ణుడిగా అవతరించిన వాడివి నువ్వే కదా ఎన్నుం అంటూ ఉంటుంది. అదక్కు పిற்பாட்டாரும் ఇదవాదపడి చిన్నియదా. అయితే ఆళ్వారే నన్ను ఈ ప్రశ్న ఇప్పుడు వేయకూడదు. మీరు కూడా ఏ రామావతారంలోనూ ఏ కృష్ణావతారంలోనూ పుట్టుండొచ్చు కదా, అప్పుడే సేవించవచ్చు కదా, మరి ఇప్పుడేమిటి మళ్ళా ప్రత్యేకం? ఆనాడు వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ విషయంలో ఆ అనుగ్రహాన్ని ఏదో జరిగిపోయాయి, అవి జరిగిపోయిన రోజులు. ఇప్పుడు మీరు నన్ను దర్శనం ఇవ్వమంటే ఎలా కుదురుతుంది కనుక ఆ రీతిగా అంటే అప్పుడు చెబుతున్నారు ఇక్కడ ఏది కాకుత్తా కన్ననేను తిన్కొడి మదిల్ చూడు తిరువరంగత్తాయ్. తిన్కొడి మదిల్ చూడు ఏది అదుక్కు పిற்பట్టారు ఇడవాదపడి చిన్నియదాయ్. దానికి ఆ అవతారాలకి వెనకపడినటువంటి వాళ్ళు కూడా పోగొట్టుకోనట్లుగా తిన్నియదాయ్ కొడి అయి ఉడైతాన మదిల్. చిన్న మంచి బలమైనటువంటివి ఆ ధ్వజాలతోటి అలంకరించబడినటువంటి ప్రాకారాల చేత సూజందా చుట్టబడినటువంటి కోయిలిలే సన్నిహితనానవనే. శ్రీరంగంలో వేంచేసి ఉన్నావా మాకు సమీపంలో, కాబట్టి మేము ఎందుకు పోగొట్టుకోవాలి? అవతారాల సమయంలో పోగొట్టుకున్నటువంటి వాళ్ళకి దర్శనం ఇవ్వటం కోసమే కదా నువ్వు ఇప్పుడు వచ్చావు ఈ శ్రీరంగానికి. ఇప్పటి ఆర్తయ్యాగైకు నీ చేయదలేదు. ఈవిడ ఈ రీతిగా ఆర్తి కలిగి ఉన్నదా? అయితే ఆర్తయ్యాగైకు ఆర్తిని పోగొట్టడానికి నీ చేయదలేదు. నువ్వేం చేస్తావయ్యా ఆవిడ విషయంలో? ఒడివడగు ఇప్పటి మదిమయక్కుమో ఎన్ను కరత్తు. ఏమిటండి దివ్యమంగళ విగ్రహ సౌందర్యం ఇలా మోహపరుస్తుందా అని భావనట. అని ఒట్కుదల్ అంటే వెట్కుదలాయ్ లజ్జై. ఉట్కు అంటే మిడుక్కు, అది మిడుక్కు అంటే బలం. ఇప్పుడు 7 వ్యాఖ్యానం 51వ పేజీలో. 3ஆம் பாட்டு இவள் இவ்வவஸ்தையை பிராப்தையாக இக்கு இவள் இடையாட்டத்தில் நேரு செய்தது என்கிறாள். ఇవల్ ఈడ ఇవ్వవస్థయ్యై ప్రాప్తయ్యకు ఇలాంటి స్థితి పొందటానికి ఇవల్ ఇడయాట్టத்தில் నీరు చేదది ఎన్గిరా. ఈవిడికి స్థితి కలగటానికి కారణం నువ్వే కదా అని, మరి నీ కోసమనే ఆవిడికి ఈ స్థితి కలిగింది. మరి ఈవిడ విషయంలో నువ్వేం చేయాలనుకుంటున్నావు ఇప్పుడు అని అడుగుతున్నారు తల్లిగారి పాసను. ఒట్కిలల్ ఇరయ్యం ఇదొక్కో జీయర అరుడి చేయవదు. నంజీరు గారు ఏం చెప్తారట దీనికి? ఇవాళ ముడిందాల్ జన్ను, ఇవిడ నశించిపోయినట్లేనండి అంటారట నంజీరు గారు. అదేమిటండి నశించిపోవటం ఏమిటి? సిగ్గు లేదు అని చెప్పారు కానీ సిగ్గు విడిచిపెట్టింది అన్నారు కానీ తల్లి గారు నశించిపోయిందని చెప్పలేదు కదండి. అంటే ఎలానట? ఒట్కెన్ను లజ్జై అతే లజ్జయ్య ఇట్టిరే స్త్రీత్వత్తయ్యి అరివదు. ఒక వ్యక్తికి ఆవిడ యొక్క సిగ్గును పట్టి ఈవిడ స్త్రీత్వత్వం కలిగినటువంటి ఆవిడ లేనటువంటి ఆవిడ అని తెలుసుకుంటారు. కానీ ఇప్పుడు ఈవిడ లజ్జనే విడిచిపెట్టిందంటే అంటే స్త్రీత్వాన్నే విడిచిపెట్టిందని కదా అర్థం. స్త్రీత్వం అంటే ఏమిటి? స్వరూపం. ఆ స్వరూపాన్ని పట్టి స్వరూపత్తై పత్తి వరం గుణం పోనాలే స్వరూపం పొరుత్తమాయిత్తు అత్తనయ్యరే, అంతే కదా. స్వరూపాన్ని పట్టి, స్వరూపం ఏమిటయ్యా ఈవిడికి ఆళ్వార్ నాయకి అంటే స్త్రీత్వం. ఆ స్త్రీత్వమే పోయింది. ఇప్పుడు ఆ స్వరూపాన్ని పట్టి వచ్చేటువంటి ఆ గుణం కనుక ఏమిటా లబ్ధ. ఈవిడ స్వరూపం ఏమిటి? స్త్రీత్వం. ఆ స్త్రీత్వాన్ని బట్టి ఈవిడ కలిగేటువంటి గుణం లబ్ధ. ఆ లబ్ధనే విడిచిపెట్టేసింది కదా ఈవిడిప్పుడు. అంటే ఏమిటి అర్థం? స్వరూపము పోయిత్తాయిత్తెత్తనయ్యరే. ఆ లబ్ధ విడిచిపెట్టేసింది అంటే ఈవిడికి స్త్రీత్వం పోయింది అనర్థం. స్త్రీత్వం పోయిందంటే స్వరూపాన్ని కోల్పోయింది అని అర్థం. కాబట్టి స్వరూపాన్ని పట్టి వచ్చేటువంటిది ఆ స్వరూపం ఏమిటయ్యా అంటే స్త్రీత్వం. స్త్రీత్వాన్ని పట్టి వచ్చేటువంటిది లబ్ధ. ఆ లబ్ధనే విడిచిపెట్టేసింది ఈవిడ. అందుకని ఈవిడ స్వరూపాన్నే కోల్పోయింది. నిరూపకత్తయ్యరియా నిరూప్య సిద్ధి ఎల్లయ్యే. నిరూపకాన్ని పట్టి నిరూప్య సిద్ధి ఎల్లయ్యే. ఎందుకు? నిరూపకం ఏమిటి? ఆళ్వార్లకి స్త్రీత్వమే నిరూపక ధర్మం కలిగినటువంటి ఆవిడ ఆళ్వార్ నాయకి.
ఆత్మకేమిటి? శేషత్వము పారతంత్రము అనేటువంటి ఆత్మకి 2 గుణాలు. ఆ రెండింటిని బట్టి ఆత్మని నువ్వు గ్రహించగలుగుతావు. అలానే ఇక్కడ నిరూపకత్తయ్యోజి నిరూప్య సిద్ధి ఎల్లయ్యే. ఆ శేషత్వము పారతంత్రం లేకపోతే ఇంకా ఆత్మ అనేది ఒకటి ఉందని నువ్వు ఎలా భావిస్తావు? కనుక ఆత్మకు ఉండవలసిన గుణాలే శేషత్వము పారతంత్రం. ఆ 2 నిరూపక ధర్మాలు. నిరూపక ధర్మాలను బట్టి నిరూప్యాన్ని భావించినట్లుగా ఈవిడికి నిరూపక ధర్మమే లబ్ధ, దాన్నే విడిచిపెట్టేశారు. కాబట్టి ఇంకా నిరూప్యమే ఉంటుందండి అని చెప్పేవారట నంజేరు గారు. అంటే ఈవిడ స్వరూపమైనటువంటి లబ్ధని విడిచిపెట్టారు కనుక ఈవిడికి స్వరూపమే లేదు, కాబట్టి ఈవిడే లేదు. ఇవ లబ్ధై కుడిపోనమై కుసూచకమెన్నిల్, అదే ఎన్నెన్నిల్. ఏమండి మీరేదో లబ్ధ సిగ్గు విడిచిపెట్టింది అంటున్నారు. ఎలా చెప్తారు మీరు ఈ మాట? ఆవిడికి సిగ్గు లేదు అనే విషయం. అంటే మణివన్న ఎన్నుం, మణివన్న మణివన్న అని పిలుస్తూ ఉంటుంది మా అమ్మాయి. ఎవరు ఆయన? ఆవిడకి భర్త. భర్త గారి పేరు ఎక్కడైనా పెద్దల ఎదురుగా మాట్లాడతారా? మాట్లాడరు కదా. భర్తృనామ గ్రహణం పన్నా నిన్నార్, పెత్తతాయి మున్నే ఒడివడిగై చొల్లా నిన్నార్, నాన్ కేట్టాலும் మరైక్కు మత్తైతాన్ వెడిలా నిన్నార్. ఏమిటి భర్త నామగ్రహణం పన్నాను? భర్త గారి పేరు చెప్తోంది ఇప్పుడు మణివన్నా మణివన్నా అని. అంతే కదా. అంతేకాదు పెత్తతాయి మున్నే ఒడివడిగై చొల్లా నిన్నాడు, నా ఎదురుగానే మణివన్నా మణివన్నా అని ఆయన సౌందర్యాన్ని చెప్తూ ఉన్నదే. నాన్ కేట్టాలు, వాస్తవానికి ఎలా ఉండేది మా అమ్మాయి పూర్వపు స్థితి? ఎంత సిగ్గు అమ్మా, మీ ఆయన పేరేంటి అని అడిగినప్పటికీ కూడా మరైత్తు దాచి మరైక్కు మత్తైతాను వెలియడా నిన్నాడు. ఆ సౌందర్యం ఏమిటి? మీ ఆయన గారు ఎలా ఉంటారు, ఏం పేరు అని అడిగితే దాచిపోయి మాట విప్పి నోరు విప్పి మాట చెప్పదు గాని చెప్పనటువంటి ఆవిడ ఈవేళ అది అయిపోయి ఆ స్థితి దాటిపోయి మణివన్నా మణివన్నా అని పిలుస్తోంది. నేను పెద్దల ఎదురుగా ఇలా మాట్లాడుతున్నాననే విషయం కూడా మర్చిపోయింది. ఆనాడు సీతాపిరాటి నా భర్త ఎలా ఉంటాడు అని హనుమని అడిగింది. హనుమ చెప్తే విన్నదంటే. అంతేకాని ఆ విషయాన్నే వెళ్ళి అదిగో రామచంద్రుడితోటి చెప్తాడు హనుమ. అంతేగాని హనుమ చెప్తే సీతాపిరాటి విన్నది కానీ సీతాపిరాటి చెప్తే హనుమ వినలేదు. అలానే ఇక్కడ నేను చెప్తే ఆవిడ వినాలి, కానీ ఇప్పుడు ఆవిడ చెప్తే నేను వింటున్నా. అంటే సీతాపిరాటి నా భర్త ఇలా ఉంటాడు అలా ఉంటాడు ఎంత వీరుడని చెప్పిందా? సీతాపిరాటి చెప్పలా. ఎలా ఉంటాడు అని అడిగింది హనుమని. అప్పుడు హనుమ చెప్పాడు, అది విన్నది సీతాపిరాటి. అలానే ఇక్కడ ఈ అమ్మాయి కూడా నేను చెప్తే వినాలేమో, కానీ తనే మణివన్నా మణివన్నా అంటూ ఉంటుంది. మెయ్యే నెనైత్తు మెయ్యే తాన్ కాదు, నాన్ కేట్టాలు మరైక్కు మత్తైతాన్ వెడిరా నిన్నాల్, కామిని ఆశைப்படுவது ఒడివజగయ్యిరే ఒడివు అజగయ్యిరే, తాన్ అగప్పట్ట తురయ్యే చొల్లా నిన్నాలు. అదేమిటండి, కామిని అయినటువంటి ఆవిడ భావించేది ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్నే కదా. అందుకనే మణివన్నా మణివన్నా అని ఆయన సౌందర్యాన్ని చెప్తోంది. అయితే తాను అగప్పట్ట త్వరయ్యే చొల్లా నిన్నాడు. తాను ఎలా ఆ రేవులో దిగింది, ఏ రేవు? సౌందర్యం అనే రేవులో దిగింది కాబట్టి ఆ రేవునే చెప్తోంది. నేను దిగినటువంటి రేవు ఇదండి అని చెప్తోంది. మెయ్యే నెనైత్తు మెయ్యే చొల్లి మెయ్యే అనుభవిక్కయ్య వరకు ప్రకృతియా ఇవిత్తదే. మెయ్యే నెనైత్తు యథార్థానే భావించి అన్నట్లు. మెయ్యే అంటే యథార్థం అని ఉంది, తిరుమేని అని ఉంది. మెయ్యే చొల్లి యథార్థమే చెప్పి మెయ్యే అనుభవిక్క యథార్థంగా అనుభవించడమే ఇవిడికి ప్రకృతియా ఇవిత్తదే, సహజమైనటువంటి స్వభావం. అలానే ఇంకొక భావంతో మెయ్యే నెనైత్తు మణివన్నా అని ఆయనకు తిరుమేన్నే భావించి మెయ్యే చొల్లి ఆ తిరుమేన్నే చెప్పి ఇలాంటి అందగాడు అని ఆ తిరుమేన్నే అనుభవించడం అనేటువంటిది ఆడవాళ్ళకి సహజమైనటువంటి స్వభావంగా కదా. అను ఉన్ చిన్నముం తిరుమూర్తియం సిందిత్తే సిందిత్తు ఏత్తి కై తొడవే అరుళెనక్కు ఎన్ను అవన్ పాడి ఇవల్ వేంది కొల్వదుం ఇరువే ఇరే. మరి కిందటి పాసురాల్లో కూడా ఏది 7:1 ఉన్ చిన్నముం తిరుమూర్తియం సిందిత్తే సిందిత్తు ఏత్తి కై తొడవే అరుడెనక్కు. నువ్వు నా విషయంలో చేయాల్సిన అనుగ్రహం ఏమిటి? మనసా వాచ కర్మణ
నిన్ను స్మరించుకోవటమే నాకు నువ్వు చూపించేటువంటి అనుగ్రహం అని కదా. ఎందు అవన్ పాడు ఇవల్ వేండి కొల్వదుం ఇది వేయిరే. అవన్ పాడు ఆయన విషయంలో ఈవిడ ప్రార్థించింది కూడా ఏమిటి? మనసా వాచ కర్మణ ఎప్పుడు నిన్ను భావిస్తే ఉండేలాగా అనుగ్రహాన్ని చూపవయ్యా అని కదా ఆయన విషయంలో ఈవిడ ప్రార్థించింది. కిందటి తిరువాయిముడిలో కూడా మణివన్న ఎన్నుం మణివన్న అని పిలుస్తూ ఉంటుంది. ఒడి అడగై చొల్లువదు సౌలభ్యత్తై చొల్లువదాగా నిన్నాడు మణివన్న అని చెప్పడం వల్ల ఆయనకు దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని సౌలభ్యాన్ని రెండిటిని చెప్తూ ఉన్నది మా అమ్మాయి. అదృష్టపూర్వ వ్యసన మృదుశీల మనస్విని తేన దుఃఖేన రుదతి నైవ మా కించిదబ్రవీత్యెన్ను ఎల్లాద శయ్యலும் వాయి విడక్కడవదన్నిక్కే ఇరుప్పదు ఒన్నిరేయుదు. మా అమ్మాయి ఎలాంటిది? ఒట్టిలల్ ఎరయ్యం అని ఇప్పుడు ఇలా సిగ్గు విడిచిపెట్టింది. పూర్వం ఎటువంటి దశలో కూడా నోరు విప్పి మాట్లాడినటువంటి అమ్మాయి కాదే మా అమ్మాయి. అదృష్ట ఎప్పుడూ సుమంత్రుడి దగ్గర ఆనాడు తిరిగి గంగా తీరం నుంచి వెనక్కి అయోధ్యకు బయలుదేరాడు కదా సుమంత్రుడు. ఆ బయలుదేరిన సమయంలో రామచంద్ర మీ నాన్నగారు మహారాజు దశరథ చక్రవర్తికి ఏం చెప్పమంటారు అని ఆయన్ని అడిగాడు. ఆ తర్వాత సీతాపిరాటిని కూడా అమ్మా మీ మామగారికి ఏం చెప్పమంటావు అని అడిగితే ఎలా చెప్పింది ఆవిడ? ఏం మాట్లాడకుండా తల వంచుకొని నిలబడింది. అంతటి కష్టంలో కూడా నోరు విప్పడం అనేటువంటిది ఎరుగుదే మా అమ్మాయి. అలాంటిది వట్కిలాడు ఇరయ్యం ఇప్పుడు ఆ సిగ్గనేటువంటిది విడిచిపెట్టింది. ఎలా? అప్పుడు సుమంత్రుడు చెప్పినటువంటి మాట అదృష్ట పూర్వ వ్యసన మృదుశీల మనస్విని తేన దుఃఖేన రుదతి నైవ మా కించిదబ్రవీత్యెన్ను ఎల్లాద శయ్యలం. అదే పూర్వాసులు ఆవిడికి దుఃఖం అనేటువంటిదే తెలియదే. అలాంటి ఆవిడ ఈవేళ దుఃఖంతో నోరే తెరవలేదండి అని సుమంత్రుడు వెళ్ళి దశరథ చక్రవర్తితో చెప్పినట్లుగా ఎల్లాద శయ్యలం వాయు విడక్కడవదన్నిక్కే ఇరుప్పదు ఒన్నిరేదు. అసలు ఎటువంటి దశలో కూడా నోరు విప్పకుండా ఉండేటువంటి మా అమ్మాయి కదా ఇప్పుడు ఇలాగా ఒట్కిలల్ నిరయ్యమని తన లబ్ధనే విడిచిపెట్టేసి మణివన్న 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 అని నా ఎదురుగానే అంటోంది మా అమ్మాయి. వానమే నోక్కుం ఆకాశం వైపుకు చూస్తూ ఉంటుంది. ఎందుకు? మణివన్న ఎంగిర ఆర్ధధ్వని కేటిరుక్కక్షమనల్లన్ ధ్వనివదియే శ్రీ గజేంద్రాజ్వానుక్కు ಒಂದು తోన్నినా పోలే తోన్ని అరుడం ఎన్ను ఆకాశత్తయ్యే పారా నిற்கும். మణివన్న అని నేను పిలిచినటువంటి ఈ ఆర్తధ్వని వినగానే ఆయన రాకుండా ఉండలేడు, తప్పకుండా వస్తాడు. ఆనాడు గజేంద్రాజ్వాను యొక్క ధ్వనివజియే శ్రీ గజేంద్రాజ్వానుక్కు ఉంది తోన్నినా పోలే. గజేంద్రాజ్వాను ఆనాడు ప్రార్థిస్తే ఎలాగైతే గజేంద్రాజ్వాను యొక్క మొర విని వచ్చాడా రాలేదా? అలానే ఇప్పుడు కూడా నా ఆర్తధ్వని వింటే ఆయన రాకుండా ఉండలేడు అని ఆకాశం వైపు చూస్తూ ఉంటుందట. ఎందుకని? ఏమో ఈ దిక్కుకో ఆ దిక్కుకో ముందుకో వెనక్కో చూడొచ్చు కదా. అంటే ఆయన ఇప్పుడు ఎక్కడో ఉన్నాడు పరమపదంలో. పరమపదం నుంచి రావాలంటే మార్గం ఆకాశ మార్గం కనుక అలా తప్పకుండా వస్తాడు. గజేంద్రాజ్వాను యొక్క మొరలు విని రాలేదా? అలానే నా ఆర్తధ్వని విన్నా కూడా వస్తాడు అని ఆకాశం వైపు చూస్తూ ఉంటుంది. ఇంకొక విషయం, గజేంద్రాజ్వాను తన ఆ శరీర రక్షణ కోసం ప్రార్థించాడు, ఈ శరీరాన్ని రక్షించవయ్యా అని. కానీ మా అమ్మాయి ఆత్మరక్షణ కోసమే ప్రార్థించింది నిన్ను. కాబట్టి మా అమ్మాయి ఉద్దేశం తప్పకుండా వస్తాడు అనేది మా అమ్మాయి యొక్క భావన అని ಒಂದು తోనినా పోలే ఆకాశత్తై పారా నిற்கும் ఆకాశం వైపు చూస్తూ ఉంటుంది. పరమాపదమాపన్న ఎన్గిర అదుక్కుం అవ్వరు ఎవడుడయదసే. పరమాపదమాపన్న అని ఆ గజేంద్రుడికి వచ్చినటువంటి ఆపద కంటే అవ్వరుగు ఆయనది శరీరానికి, ఈవిడిది మనసుకి ఆత్మకి అంగు ಒಂದು తోత్త కాణమయ్యారే. అప్పటికి అక్కడికి వచ్చి దర్శనం ఇవ్వకపోవడం చేత మయ్యాక్కుం మయంగా నిన్నాళ్ళు మోహపడిపోతుంది. అంటే అరివి కడా నిన్నాళ్ళు తెలివి తప్పిపోతుంది. మయంగా తిరుమో విరోధిగా నత్తిరుక్కిల్యన్న. ఏమిటండి మాట్లాడితే మోహపడుతుంది అంటారేమిటి? విరోధులు ఇంత ఘనంగా ఉంటే ఈ మోహపడిపోతే ఆ విరోధులు ఏమైనా తొలగిపోతాయా ఏమిటి? మనం కూడా అంటూ ఉంటాం కదా లోకంలో. ఇప్పుడు ఏదైనా ఒక కష్టం వచ్చింది ఏడుస్తూ ఉంటారు. ఏడిస్తే తీరుతాయా నీ కష్టాలు అని అడగరు. అలాగా ఇక్కడ కూడా మోహపడిపోతే ఆ మోహం ఏమైనా తీరుస్తుందా ఏమిటి?
ఈ యొక్క విరోధుల్ని తొలగింప చేస్తుంది ఆ మోహం అంటూ ఉట్కుడై ఇత్యాది విరోధి గణత్తిరుకిల్ ఎన్న మయంగా తీరుమో. ఆ విరోధులు ఇంత ఘనంగా ఉంటే మోహపడిపోతే తీరుతాయా ఏంటవి? ఉట్కుడై ఇత్యాది ఉట్కుడై అసురర్ ఉయిరెల్లాం ఉండ ఒరువనే ఎన్ను ఉట్కెన్ను మిడుక్కు కాదు. நான் வரப்பார்த்தால் பிரதிபந்தகம் ఉండు అత్తనై ఎల్లదు నీయే వరప్పార్తాల్ నివారకరుండో. నేనేదైనా రావాలంటే అనేక ప్రతిబంధకాలు ఉంటాయ్యా, అసలు నువ్వే రావాలనుకుంటే ఏ ప్రతిబంధకం ఉన్నది కనుక? నిన్ను అడ్డగించే వాళ్ళు ఎవరు కనుక? ఉట్కెన్ను మిడుక్కు, ఉట్కంటే మిడుక్కు బలం. ఎదిరిగల్ మిడుక్కరుమాయ్ పలరుమాం అత్తనయ్యన్నో. ఆ అసురులు ఎంతమంది? అనేక మంది మంచి బలం కలిగినటువంటి వాళ్ళు కదా. వేండువదు అழிయచ్చైగైకు ఉండా. వేండువదు అழிయచ్చైగై కావాల్సిన దాన్ని నశింప చేయటానికి ఉండప్పపో జనార్దన క్రుద్ధ ఎంగిరపడియే. అదిగో హృదయస్థ తత్తస్య తం వాయుం అతిశోషణం పపౌ జనార్దన క్రుద్ధ సయయౌ పవన క్షయం మణివన్న అని. అంటే ఏంటి ఇక్కడ? ప్రహ్లాదుడి గురించి చెబుతున్నారు. ప్రహ్లాదుడి విషయంలో హిరణ్యకశిపుడు ఏం చేశాడు? పాముల చేత కర్పించాడు, ఏనుగుల చేత తొక్కించాడు, విష పదార్థాలని మింగించాడు, సుడిగాలిని పంపించాడు. ఇన్ని రకాలుగా బాధ పెడితే అదిగో ఆ ప్రహ్లాదుడి మీద పంపించినటువంటి ఆ సుడిగాలిని అదిగో ఒక్కసారిగా ఈయనే మొత్తం ఆరగించేశాడు అన్నట్టుగా పపౌ జనార్దన క్రుద్ధ ఎంగిరపడియే ఉండ ఆరగించేశాడు కదా ఇవన్నీ కూడా. అలాగా ఒరువనే ఎన్నుం అంటే ఆ విరోధులన్నీ ఎంతమంది ఉన్నా, ఎంత బలమైనటువంటి వాళ్ళైనా వాళ్ళని ఒక్కసారిగా నశింపచేసేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు అని. ఎవరు ఆయన? ఓరువనే మంచి సామర్థ్యం కలిగినటువంటి వాడు, అద్వితీయుడు. ఒడివజగుక్కు పోలి ఉండాగిలం వీరత్తుక్కు పోలి సొల్లలావదిల్లే. ఏదో ఎవరైనా ఆయన సౌందర్యంతో సమానమైన సౌందర్యం కలిగిన వాళ్ళు ఉంటే ఉండొచ్చేమో గాని వీరత్తుక్కు పోలి సొల్లలావదిల్లే, వీరత్వానికి పోలిక చెప్పడానికే లేదండి ఆయనకి. ఉట్కుడై ఇత్యాది తాను వీరపత్ని ఎన్ను మెడంతోత్త చొల్లా నిన్నాళ్ళు. ఉట్కుడై ఇత్యాది ఆవిడ నేను వీరపత్నిని అనేటువంటి భావంతో చేలాగా చెప్తోందట ఉట్కుడై అనేటువంటిది. త్వం నీచ శవస్మృత ఎన్ను మలవిదే. అవును, సీతాపిరాట్టే కదా ఈవిడ కూడా. సీతాపిరాట్టి లాంటి ఆవిడ అని చెప్తారు సీతాపిరాట్టి అని. ఎందుకని? అంత బలవంతుడైనటువంటి రావణాసురుడు వస్తే ఆ రావణాసురుడిని ప్రత్యక్షంలో మా ఆయనేమో బలమైన ఏనుగు లాంటి వాడు, నువ్వేమో నీచ శశవత్ ఇది చిన్న కుందేలు పిల్ల లాంటి వాడివి రావణ అని దూషించినటువంటి ఆవిడ కదా ఎవరు? సీతాపిరాట్టి. ఈవిడ కూడా అంతే, వీరపత్ని కావటం చేత వీరుడైనటువంటి రావణాసురుడు ఎదురుగానే మాట్లాడారు సీతాపిరాట్టి. అలానే ఈవిడ కూడా వీరపత్ని కనుకనే ఆ రాక్షసులందరినీ సంహరించినటువంటి వాడివి నువ్వు. అలా ఆశ్రితుల యొక్క ఆశ్రితుడైన ప్రహ్లాదుడి యొక్క శత్రువులని నశింపచేసినటువంటి శత్రువైన హిరణ్యకశిపుణ్ణి కదా నశింపచేసింది, అలాంటి వాడివి కదా. ఉళ్ళురుగుం అంటే ఆయన యొక్క మణివన్న అంటుంది, ఆ తర్వాత మోహపడిపోతుంది, ఆ తర్వాత ఉట్కుడై అసలు వీరెల్లాం ఉండ ఒరువనే ఎన్ను ఉళ్ళురుగుం. ఓ అద్వితీయుడా అంటుంది, మనసంతా నీరైపోతుంది. ఎన్న కురై ఉండ ఇజక్కిరేన్ ఎన్ను శిథిలయ్యా, అసలు నాకేం కొరత కనుక ఇలా నేను పోగొట్టుకుంటున్నానని శైథిల్యాన్ని పొందుతుంది. విళంబ హేతు విన్నిక్కే ఇరుక్క ఫలియాదు వజిందవారే నీర్పండం బోలే ఉరుగుం. విళంబ హేతు అసలు ఆలస్యానికి కారణమే లేదు, అయినప్పటికీ ఫలం లభించలేదు. అంచేత నీరు పండం బోలే మంచు గడ్డలాగా కరిగిపోతుంది. ఉరుగుం కాటిల్ అతీంద్రియ వస్తు కన్నుక్కు ఇలక్కామో ఎన్బరగలే. ఉరుగుం కాటిల్ అలా నీరైపోతే అని అతీంద్రియ వస్తు కన్నుక్కు ఇలక్కామో. ఏమంటే అతీంద్రియుడు కదా ఆయన, అంటే ఇంద్రియాలకి గోచరం కానటువంటి వాడు. అలాంటి వాడు ఇలా నీరైపోతే మాత్రం కంటికి కనబడతాడా అంటారట.
అయితే ఎనబరగడే అలా అడిగితే మాత్రం కనపడతాడు. ఎవరికి కనపడతాడు ఆయన? అరుళాలే పెరువార్కు అంగన్ వరు నీటి ఉండో ఎన్నుమాయిత్తు ఎవల్. ఏమయ్యా, వాళ్ళ యొక్క స్వప్రయత్నంతో చూసేటువంటి వాళ్ళకి నువ్వు దర్శనం ఇవ్వవు, కానీ నిన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళకి నువ్వు అనుగ్రహంతో దర్శనం ఇచ్చేటువంటి వాడివే కదా. అంటే అడిగింది ఏమిటి? అలా నీరైపోతే మాత్రం దర్శనం అవుతుందా అంటే అవుతుంది. ఎవరికి? నీ యొక్క అనుగ్రహం ఎవరి మీద ప్రవహింపచేస్తే వాళ్ళకి అవుతుంది దర్శనం. ఎవరైతే అనాశ్రితులు ఉంటారో వాళ్ళ విషయంలో నువ్వు కంటికి కనపడకపోవచ్చు, కానీ నీ అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళకి అలాంటి నియమం ఏం లేదు కదా, దర్శనం ఇవ్వకూడదు అనేది. నా చక్షుషా పశ్యతి ఎన్గిరదు తాంతామే కాన ఇది వార్కు. తమంతట తాము దర్శించాలని స్వప్రయత్నంతో ప్రయత్నం చేసే వాళ్ళకి నా చక్షుషా పశ్యతి, నేత్రాలకు కనపడడు. సత్యేష ఆత్మా వివృణుతే తను స్వాం ఎన్ను అవంతానే కాట్టుం కాట్టుం కాట్టుమన్రు అరుమయ్యల్లే. ఆయనంతటా ఆయనే దర్శనం ఇచ్చేటప్పుడు ఆ దౌర్లభ్యం ఏం లేదు కదా. అర్జున ఎవరికన్నా ఇచ్చాడా? అర్జునాదిగడుకు దివ్య చక్షుక్షై కొడుతు కాట్టి తెల్లయ్యో. అర్జునుడికి దివ్య చక్షువులనిచ్చి దర్శింప చేయలేదా తన్ని? కట్కిలి కన్ను కుయిలి కంటికి అగోచరుడు ఎన్నపడి ఉన్నై కాణుమార్ అరుళాయ్ ఉన్నై కాణ అరిదు స్వయత్నத்தாலே பெருவிப்பார்க்கண்டோ ఉన్నరులడియాగ కాన్బార్కుం అరిదో. ఎవరికయ్యా అరుదు? ఉన్నై కాణుమారులాయని ప్రార్థిస్తూ ఎవరికి నువ్వు దర్శనం ఇవ్వవు? వాళ్ళ యొక్క స్వప్రయత్నంతో పెరాలి పొందాలి అనుకున్న వాళ్ళకి నువ్వు దర్శనం ఇవ్వకపోవచ్చు, కానీ ఉన్నరుల్ అడియాగ కాన్బార్కు నీ యొక్క అనుగ్రహమే కారణంగా దర్శించేటువంటి వాళ్ళకి అరిదో దుర్లభమా? అది కాదు కదా. అరుళాలేనాం ఆ కుక్కాట్టినోమ్యన్నా. ఏమిటి స్వామి అడిగాడు ఆయన. ఇప్పుడు అసలు అనుగ్రహంతో మమ్మల్ని మేము ఎవరికి చూపించామమ్మా? ఆల్వార్ నాయకి అని అడిగాట ఆయన. కాకుత్త, నువ్వు కకుత్తు వంశంలో పుట్టిన రామచంద్రుడివే కదా, మరి చూపించలేదా నువ్వు? రూప ఔదార్య గుణై ఎన్నుం రూప సంహననం లక్ష్మీం ఎన్నుం నాగరికర్కుం వనవాసిగడుక్కుం కాట్టి కొడుతిరిందిలయ్యో. అదిగో రూప ఔదార్య గుణై అని ఆ గుణాలన్నిటినీ చూపించి నాగరికులకి, రూప సంహననం లక్ష్మీమని వనవాసులకి కాట్టి కొడుతిరిందిలయ్యో. చూపించలేదా ఏమిటి నీ సౌందర్యాన్ని? ఒక కాల్ చేయదదు కొండో ఎన్నా. ఒక కాలు ఒకసారి ఏదో ఆ సమయంలో చేస్తే చేసుంటామేమ్మా, ఇప్పుడు మళ్ళా ఆ మాట అడిగితే ఎలాగా? కండనే ఏమిటి? ఒకసారి ఏమిటి కండనే, నువ్వు మళ్ళా కన్న పిరానుగా అవతరించావు కదా. సజాతి ఏగలాన పెంగళుక్కు ఉన్నై కాట్టిత్తిల్లయ్యో. సజాతి ఏగలాన పెంగళుక్కు ఎవరు? ఇప్పుడు స్త్రీలతోటి సమానం. ఎవరు? గోపికలతోటి నేను సజాతీరాలనే కదా స్త్రీలకి. అంటే వాళ్ళందరికీ పురుషులకు దర్శనం ఇచ్చానమ్మా అని ఉంటాడు రామావతారంలో. మరి నువ్వు గోపికలకి దర్శనం ఇచ్చావు కదా, వాళ్ళు స్త్రీలే కదా. వాళ్ళు స్త్రీలే, నేను స్త్రీనే, సజాతీయురాలనే. అలాంటప్పుడు వాళ్ళకి దర్శనం ఇచ్చినప్పుడు నాకు కూడా ఇవ్వాలి కదా నువ్వు. సజాతీయగలాన పెంగలకు ఉన్నాయి కాట్టిత్తులయ్యో. సజాతీయులైనటువంటి ఆ స్త్రీలకి నిన్ను నువ్వు దర్శింప చేయలేదా? తాసాం ఆవిరభూత్ తాసాం ఆవిరభూత్. అదిగో వాళ్ళందరికీ దర్శనం ఇచ్చావు కదా గోపికలందరికీ. ఒక నీర్ చావీలే ఒక పాత్తమ్మ జైవిజుందా పోలే ఇరుక్కై. ఎలా నీరు లేకుండా ఎండిపోయేటువంటి ఆ భూమి ఒక పాత్తం వర్షం పడితే ఎలాగా ఎంత మెత్తబడిపోయి ఆనందంగా ఉంటుందో అలాగా వాళ్ళందరికీ దుఃఖంలో ఉన్న గోపికలందరికీ దర్శనం ఇచ్చావు కదా నువ్వు. స్మయమాన ముఖాంబుజ అవరగల మున్నే తోత్తిన పిన్బుడి విలిపినంద సెవ్వి. ఎప్పుడు వీళ్ళకి దర్శనం ఇచ్చేటప్పుడు ఆయన నవ్వుతూ దర్శనం ఇచ్చాడా? వీళ్ళకి దర్శనం ఇచ్చాక నవ్వాడా? అంటేనట స్మయమాన ముఖాంబుజ. వీళ్ళకి దర్శనం ఇవ్వక పూర్వం ఆయన దుఃఖంలోనే ఉన్నాడు. ఏమిటి ఇంకాసేపు కనుక వీళ్ళని విడిచిపెట్టానంటే వీళ్ళు నాకు దక్కేట్లేరు అని ఆయనకి దుఃఖం కాబట్టి ఆ రూపంతో వచ్చి దర్శనం ఇచ్చాడు ఆవిరభూతి. ఆ తర్వాత ఈయన్ని చూసి వాళ్ళందరికీ ఆనందం కలిగింది కదా, ఆనందాన్ని చూసి ఈయన ఆనందపడిపోయాడు. అందుకని స్వయమాన ముఖాంబుజ అవరగల మున్నెత్తోత్తిన పెన్బు. వాళ్ళకి ఎదురుగా వచ్చి దర్శనం ఇచ్చిన తర్వాత ఈయన ముఖంలో ఒక చిరునవ్వు, చిరిప్పు అంటారు. వడి వెల్పెరంద సెవ్వి, ఆనందంతో కలిగినటువంటి ఆ కాంతి
పీతాంబరధర స్రగ్వి, ఎలా దర్శనమిచ్చాట? పీతాంబరాన్ని ధరించాట, స్రగ్వి మాలలు ధరించి. పెంగల్ నెంజిల్ మరత్తై మాత్తువదు పరివట్టవాయిప్పయ్యం తోళిల్ మాలయ్యం కాట్యాయిత్తు. ఆ స్త్రీల మనసులో కలిగినటువంటి ఆ కోపాన్ని ఎలా పోగొడతాట? పరివట్టవాయిప్పయ్యం, అది పీతాంబరం యొక్క సౌందర్యాన్ని చూపించి, తోళిల్ మాలయ్యం కాట్యాయిత్తు, ఆ భుజాలకు అలంకరించినటువంటి మాలని చూపించి కదా అంటూ. ఎవరైనా సాక్షాత్ మన్మథ మన్మధుణ్ణి చూసి లోకులు ఎలాంటి పాటలు పడతారు అంటే, ఆయన పక్కన నిలబడితే ఈ మన్మధుడు ఎలా ఉంటాట? పెద్ద కురూపండి ఈయన. ఈ అందం ఎక్కడా? ఈ కురూపిని తెచ్చి ఇక్కడ నిలబెట్టారేమిటి ఈయన పక్కన అన్నట్లుగా ఉంటాట మన్మధుడు. సాధారణంగా మన్మధుడు అంటే చాలా అందగాడు అనుకుంటాం కదా, కానీ ఈయన సౌందర్యం పక్కన ఆయన్ని నిలబెడితే కనుక ఏమిటండి ఈ కురూపిని తెచ్చి ఈయన పక్కన నిలబెట్టడం అన్నట్లు. కామన్ కయ్యిలే నాడు పడుమత్తై కామన్ తాన్ పడుంబడి ఇరుక్కై. కాముడు యొక్క చేతిలో లోకులందరూ పడే పాటలని కాముడు ఆయన చేతిలో పడేటట్లుగా ఉంటాడు ఆ సౌందర్యం. తిట్కొడి ఇత్యాది అవతార కాలத்தில் ఉదవెచ్చిలీరే ఎన్నా, అవతార కాలத்தில் ఉదవొప్పెరాద ఇజవు తీర్కాండో. ఏమయ్యా, అదిగో రామావతారం ఎత్తాను వాస్తవం, కృష్ణావతారం ఎత్తాను వాస్తవం, ఆ కాలంలో మీరు పోగొట్టుకున్నారు, దానికి నేనేం చెయ్యను? ఒక్క నిమిషం. உகந்த இங்கு வந்து అలాగాదు అవతార కాలத்தில் ఉదవిత్తిలీరే ఎన్నా. అలా అవతార కాలాల్లో నువ్వు వాళ్ళందరికీ దర్శనం ఇచ్చినటువంటి వాడివే కదా. అంటే అవతార కాలத்தில் ఉదవొప్పెరాదారు ఇజవ తీర్క అండో ఇంగు వందు శాయందరులి ఇత్తు. ఏమిటి స్వామి అలా చెబుతావేమిటి? అవతార కాలాల్లో పోగొట్టుకున్న వాళ్ళ కోసమే కదా ఈవేళ వచ్చి నువ్వు తిరువరంగంలో వేం చేసి ఉన్నది. అవునా ఆళ్వారే, మీరు అవతార కాలాల్లో వచ్చి పుట్టవలసింది. పుడితే పుట్టి ఉంటానయ్యా, నేను ఆ రోజు పుట్టనని చెప్పలేదు, పుట్టలేదు అని చెప్పటం లేదు. పుట్టినా నీ సంబంధమైన జ్ఞానం లేనివాడిగా పుట్టి ఉండొచ్చు కదా. కాబట్టి అప్పుడు వాటిని కోల్పోయాను. ఇప్పుడు మాలాంటి వాళ్ళమే కదా నువ్వు కోసమే కదా నువ్వు తిరువరంగంలో వేం చేసి ఉన్నది. ఇంగు వందు శాయందరులిత్తు, ఈవేళ వచ్చి అక్కడ శయనించింది. ఉగందార్కు కాచి కొడి కట్టి కొండంలో కిడక్కిరదు. ఉగందార్కు, ఇదిగో నీ విషయంలో సంతోషపడేటువంటి వాళ్ళకి ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను, శయనించి ఉన్నానని విషయం తెలిసేలాగా అదిగో అలా ధ్వజాలు కట్టుకొని కదా నువ్వు పడుకొని ఉన్నది. తిన్నియమదిల్ ఎన్నుదల్, అదిగో మంచి దృఢమైనటువంటి ప్రాకారాలు. తిన్నియ కొడి ఎన్నుదల్, ఆ ప్రాకారాలను నివోడకుండా గట్టిగా కట్టినటువంటి ధ్వజాలు అని. అవిస్తు కట్టాద కొడి ఎన్గై, దృఢంగా బాగా కట్టినటువంటి కొడి ధ్వజాలని. ఒరువారు ఎల్లారు వారు గోల్ ఎన్ను కట్టిన కొడి. ఎందుకు ధ్వజాలు కట్టారట ప్రాకారానికి? ఇదిగో నేను ఇక్కడే శయనించి ఉన్నా, వచ్చే వాళ్ళందరూ రండి 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 అని ఆహ్వానిస్తున్నట్లు ఉంటాయట ఆ ధ్వజాలన్నీ. ఇవల్ తిరత్తు ఎన్ செய்திட்டாயே, ఇవల్ చెప్పడి పిచ్చేర ఎన్ను మరుందిట్టాయ్. ఈవిడ ఈ రీతిగా పిచ్చేరా ఎన్న మరుందిట్టాయ్. ఇదిగో ఈవిడిలా పిచ్చెత్తిపోయి ఉంటే ఏం మంది ఇవ్వాలనుకుంటున్నావు ఈవిడికి అని. అవన్ ఇవల్ అరియాదపడి ஒரு ముగుత్తాలే మరుందిడమే. అవన్ ఆయన ఇవళ అరియాదపడి ஒரு ముగుత్తాలే మరుందిడమే, ఒక రీతిగా మరుందీయుడుమే, ஒரு ముగొత్తాలే ఒక రీతిగా మరుందిడమే మందిస్తాడు కదా. మైయలేత్తి మయక్క ఉన్ముఖం మాయ మందిరంతాన్ గొలో ఎన్నో తన్ ముగత్తై కాట్టుగయ్యిరే అవన్ మరుందిడుగయ్యావదు. అదిగో మన గోదమ్మ చెప్తుంది కదా, మయ్యలేత్తి మయక్క ఉన్ముఖం మాయ మందిరంతాన్ కొలో. ఇదిగో నీ మోహమైన మాయా మంత్రమా, చూసినటువంటి వాళ్ళని మోహపరిచేటువంటి ఆ ముఖం అని చెప్పినట్లుగా తన్ముఖత్తై కాట్టుగయ్యిరే, ఆ ముఖాన్ని చూపించడమే కదా ఆడవాళ్ళకి మందు ఇవ్వటం అంటే, వచ్చి దర్శనం ఇవ్వటమే మందు. ఇవల్ కేక్కిరదు ఏదెన్నిల్ అది వాగిల్ అదుక్కు ప్రతిక్రియయ్యాగా. ఇవల్ కేక్కిరదు ఎన్నెన్నిల్, ఇవిడ అడిగింది ఏమిటి అంటే అది వాగిల్ అదుక్కు ప్రతిక్రియయ్యాగా.
त्रैलोक्यराज्यं सकलं సీతాయా నాప్నుయాత్ కలాం ఎంగిరయ్యవళై అవన్ మున్నే నిరుత్తి. ఈవిడ అడిగింది ఏమిటంటే, ఈవిడ అడిగిన దానికి ప్రతిక్రియగా త్రైలోక్య రాజ్యం సకలం సీతాయా నాప్నుయాత్ కలాం, సీతాదేవి యొక్క కను కొనకలలో ఉండేటట్టుగా ఎంగిర ఎవడై అవన్ మున్నే నిరుత్తి. అలాంటి ఈవిడని ఆయన ఎదురుగా నిలబెట్టి ఇవాళ పట్టదెల్లాం అవనై పడుత్తవాలాగా నినైక్కిరాడు. ఇదిగో ఈవిడ్ని కనుక తీసుకువెళ్ళి ఇప్పుడు కావాల్సింది ఏమిటి, ఇవాళ కేక్కిరది ఎన్నెన్నెలు ఈవిడ అడుగుతుంది ఏమిటంటే ఆయన్ని తెచ్చి దర్శనం చేయించాలి. కానీ ఇప్పుడు ప్రతిక్రియగా ఏం చెయ్యాలో తెలుసా, ఈవిడ్ని తీసుకెళ్ళి ఆయన ఎదురుగా నిలబెడితే ఇవాళ పట్టదెల్లాం అవనై పడుతువాలాగా, ఈయన ఏ పాటలైతే పడుతూ ఉందో ఇప్పటి వరకు ఇది త్రైలోక్య రాజ్యం సకలం సీతాయానాప్నుయాత్కలం అని చెప్పినట్టుగా 3 లోకాల ఆధిపత్యం లభించినా కూడా సీతాదేవిలోని ఒక కొనగోటికి చాలదు అని చెప్పినట్లుగా ఇప్పుడు చేయాల్సింది ఈవిడ్ని తీసుకువెళ్ళి ఆయన ఎదురుగా నిలబెడితే ఈవిడ పడేటువంటి పాటలన్నీ కూడా ఆయనే పడతాడు. అదే ఇప్పుడు చేయాల్సింది. అది ప్రతిక్రియగా ఏం చెయ్యాలి అంటే తల్లిగారు చెబుతున్నారనమాట, మా అమ్మాయిని తీసుకొచ్చి ఆయన ఎదురుగా నిలబెడితే ఈవిడ పడిన పాటంతా కూడా ఆయన పడతాడు అని భావిస్తున్నారు తల్లిగారు ఈ పాసురంలో. ఒట్టిలయ్యం మణివన్నా ఎన్నుం వానమే నోక్కుం மையாக்கும் உட்குடை அசுரர் உயிரெல்லாம் உண்டா ஒருவனே என்னும் உள்ளுருகும் கற்கிலே உன்னை காணுமாறருளாய் காக்குத்த கண்ணனே என்னும் திட்கொழி மதில் சோர் திருவரங்கத்தாய் இவள் திறத்து என் செய்திட்டாயே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம்.